చాలా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చి బ్రాహ్మణులు వైశ్యులు చాలా పెద్ద కులాల నుంచి వచ్చి ఆ ఉన్నతమైన జీవన స్రవంతిలో ఉంటూ కూడా జైలు జీవితం అనుభవించిన మనుషులు వీళ్ళ కష్టాలు పడుతూ అక్కడ దేవతా పులుసుని పెట్టున్నారు. అంటే బొద్దింకలు అవన్నీ కూడా వేసిన పులుసుని వీళ్ళకి పెట్టడం జరిగేది. అలాంటి కష్టాలు అనుభవించిన వాళ్ళకి అదే చిన్న గదిలో ఉంటూ ఆ యూరిన్ మలమూత్రాలన్నీ అదే గదిలో చేస్తూ పడిన కష్టాలు లేదు. ఇప్పుడు కూడా మన 14 మంది స్వాతంత్ర మహిళా మనుల్లో జైలు జీవితం అనుభవించిన వాళ్ళలో ఒక మహా మనిషి దేవుడి విగ్రహాన్ని కూడా మేము సంపాదించడానికి ఫోటోని చాలా కష్టపడవలసి వచ్చింది. శ్రీమతి పెద్దాడు కామేశ్వరమ్మ గారు ఈవిడ కూడా మనకి జైలు జీవితం గడిపిన మహిళా మనుల్లో ఈవిడ కూడా ఒక ఆమె. ఈవిడ కూడా జైలు జీవితం మొత్తం ఈ మహిళా మనులందరూ కూడా 6 నెలలకి తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ కాలంగా జైలు జీవితం గడిపిన మహామనిషి గూడూరు నాగరత్నం గారు. మేము ఈ విగ్రహం పెట్టేసరికి ఆవిడ ఇంకా జీవించున్నారు. ఆవిడ జీవించుండగా వాళ్ళ పిల్లలు అడిగి మేము విగ్రహం పెట్టడం జరిగింది. ఈవిడ మంచి వైశ్య కులానికి చాలా ధనిక కుటుంబానికి చెందినవాడు. పక్క ఊళ్ళో ఉండేవారు సబౌత్స్ లో. ఆవిడ ఫోటోని సంపాదించి వాళ్ళ కొడుకులతో మేము పెట్టడం జరిగింది. వీళ్ళు స్వాతంత్ర సమర యోధులు. ఈ నాగరత్నం గారు ఈ 14 మంది మహిళా మనుల్లో ఈవిడ కూడా ఒక ఆవిడ. ఈవిడ కూడా జైలు జీవితం గడిపిన మహిళా మనిషి. వీళ్ళందరూ ఎన్నో కష్టాలు పడి మనకి స్వాతంత్రం రావడానికి ఈనాడు కృషి చేశారు. ఈవిడ కల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు. ఈవిడ ఫోటో కూడా సంపాదించడానికి మేము చాలా కష్టపడవలసి వచ్చింది. కల్లాప్రగడ వాళ్ళు ఈవిడ కూడా రాజమండ్రి ప్రాపర్ కాకుండా పక్కన సబోర్ట్స్ లో ఉన్నారు. ఈవిడ ఫోటో కూడా మేము చాలా కష్టపడి సంపాదించి విగ్రహాన్ని మేము తయారు చేయించుకోవడం జరిగింది. వైఎస్ నరసింహారావు గారు కానీ మేము అందరం కానీ. శివరాజు సుబ్బమ్మ గారి విగ్రహం కానీ అసలు మాకు ఎంత ఈవిడ గురించిన విషయమూ తెలియలేదు. ఈవిడ ఫోటో కూడా దొరకలేదు. ఎందుకంటే ఈవిడికి మగపిల్లలు లేరు. ఒక ఆడపిల్ల ఉండేవారు. మా అల్లుడితోనే ఉండేవారు. తర్వాత వీళ్ళు మనవరాళ్ళు వీళ్ళనేమో బాంబే వెళ్ళిపోయారు. దాంతో వీడి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఈ విషయాన్ని కానీ మేము తీసుకోవడానికి సేకరించడానికి చాలా కాలం పట్టింది. ఇది మాత్రం చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా వైఎస్ నరసింహారావు గారు దానికోసం ప్రత్యేకం బాంబే పంపించి మొత్తం అంతా సేకరించడం జరిగింది. ఈ మహిళా మనులందరినీ మేము స్ఫూర్తిగా తీసుకుని అసలు వాళ్ళని తలుచుకుని ఇలా చూస్తూ ఉంటేనే మనకు ఎంతో సంవత్సరంలో పెట్టారండి. అంతా ఒక సంవత్సరం కాదు, 2001 నుంచి 10 వరకు అలా విగ్రహాలు పెడుతూనే ఉన్నాయి. కింద మీకు సంవత్సరాలన్నీ ఒక్కొక్క సంవత్సరం. అది 2003 ఆ చివరి సంవత్సరం ఉన్నట్టే 2010లో పెట్టాం.